మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. నిన్న ప్రాజెక్టు కట్టకు గండిపడడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా వరద తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి తగ్గడంతో హవేలీ, ఘనపూర్, పాపన్నపేట మండలాలకు ముప్పు తప్పింది. పోచారం ప్రాజెక్టు కట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు అధికారులు. మరోవైపు మంజీరా నది మరోసారి మహోగ్ర రూపం దాల్చింది. ఏడుపాయల ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలు మంజీరా జలాలు తాకాయి. పసుపులేరు, పుష్పాల వాగుకు వరద ఉధృతి తగ్గలేదు. జల దిగ్బంధంలోనే పిల్లికొట్టాల సబ్స్టేషన్ ఉండగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హవేలీ, ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి దగ్గర కల్వర్టు తెగిపోయింది. దీంతో బురుగుపల్లిలో చెరువుకు గంటిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అదే అదే వెంకట్రావుపేట కొలుగూరు రోడ్ ఇది. బీభత్సంగా పోతుంది. అది చూడండి ఒకసారి, మన వాగు పోయినట్టు పోతుంది ఇది. మరి ఏడికెళ్ళి ఎంత వర్షం కొట్టిందో మీదికేమో కానీ ఇగో వచ్చారు వాళ్ళకి వచ్చి చదవశాల పడితే ఘోరంగా బీభత్సమైన వర్షం ఇది. మామూలు వర్షం కాదు ఇది. మన మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. నిన్న ప్రాజెక్టు కట్టకు గండిపడడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా వరద తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి, అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మొన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమైంది. చాలా చోట్ల మొత్తం ప్రతి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదు కావడంతో ప్రతి ఊర్లో వాగులు, వంకలు పొర్లుతున్న పరిస్థితి ఉంది. 24 గంటల్లో రాత్రి 8:30 నుంచి నిన్నటి రోజు ఉదయం 8:30 వరకు పెద్దశంకరంపేట, టేక్మాల్లో 28 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. మొత్తం మీద మెదక్, నర్సాపూర్, పెద్దశంకరంపేట, రామాయంపేటలో మొత్తం కాలనీలు కూడా నీటి మునిగిన పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా వాగుల్లా మారిన పరిస్థితి ఉంది. ఇళ్లలోకి వర్షం తీసుకెళ్ళింది. చాలా చోట్ల రామాయంపేటలో, అదే పెద్దశంకరంపేట, నర్సాపూర్ ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకి అన్ని వసతులను తరలించారు. ఇప్పటి వరకు కూడా నార్సింగ్, పెద్దశంకరంపేట మధ్య ఇంకా పొంగి పొర్లుతుంది, వాగు పొంగిపోతుంది. రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా నారాయణఖేడ్ వాగు ఉప్పగడంతో కంటి, సికాపూర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా హవేలీ, గన్పూర్ నుండి ధూప్ సింగ్ తాండా నిలిచిపోయి ధూప్ సింగ్ తాండాలోని చాలా మంది గిరిజనులందరూ కూడా సహాయం కోసం ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. రాష్ట్రేట్ ప్రాంత పరిధిలోని కాపరాయపల్లికి రాకపోకలు నిలిచిపోయి, అదేవిధంగా మెదక్ మండలం రేలమడు గ్రామంలో భారీ వృక్షం రోడ్డుపైన విద్యుత్ వైర్లకు తీవ్ర అంతరాయం కలిగింది. చాలా వరకు రాయకోట్ మండలం, అదేవిధంగా యూసుఫ్పూర్ లో కూడా పిట్టవాగు పొంగిపొర్లతో ప్రధాన రహదారిపై భారీ వరద నీరు నిలిచింది. రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న అంతా కూడా నార్సింగ్ వద్ద జాతీయ రహదారి 44 వరద ముంచెత్తింది. ఇప్పుడు ప్రవాహం ఉధృతి తగ్గడంతో రాకపోకలు యథావిధంగా మారాయి. ఇప్పటికీ కూడా హవేలీ, గన్పూర్, పాపన్నపేట మండలాలకు వరద కొంచెం తగ్గడంతో పెనుముప్పు తప్పని చెప్పచ్చు. మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో పోచారం ప్రాజెక్టు కూడా నిన్న చాలా ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు చేరుతుండటంతో ఇబ్బంది కలిగింది. ప్రస్తుతానికి వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. నిన్న ప్రాజెక్టు కట్టకు కూడా, అదే పోచారం ప్రాజెక్టు కట్టకు కూడా గండిపడడంతో అక్కడ తీవ్ర ఆందోళన ఎదుర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే వరద తగ్గింది, అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కట్టకు. థ్యాంక్ యూ యోగానందరెడ్డి.